एनटीवी एपी न्यूज की स्वागतम। यूनाइटेड अमेरिकन यूनिवर्सिटी द्वारा गौरव डॉक्टरेट పొందిన వికోట మండల అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు శ్రీ వేణుకి ఘన సన్మానం। నిస్వార్థ సేవకు దక్కిన అరుదైన గౌరవం। యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారి నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న వికోట మండల అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వేణు ప్రతినిత్యం వికోట పట్టణంలో యాచకులకు, వృద్ధులకు, అంధులకు, వికలాంగులకు అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తూ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు। ఈ అరుదైన గౌరవం పొందిన సందర్భంగా డాక్టర్ వేణుకి వికోట మండల ప్రజల తరపున ఘనంగా సన్మానం చేశారు। For the service that he has done towards education, today he is now receiving this award. Followed by, I would like to welcome T. Rajesh to receive award in the category of Doctor of Education, IRM Degree College Principal. Happy congratulations. Straight counter. అందరికీ నమస్కారం। వీకోట పుర ప్రజలకి ఈరోజు మనము వేణన్న గారికి, వీకోట అన్నదాన సంఘం అధ్యక్షులు వేణన్న గారికి ఈరోజు సన్మానం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది। అన్నగారికి ఈ అవార్డు లేట్గా వచ్చినా ఇప్పుడు వచ్చినందుకు మాకు అందరికీ సంతోషము। అన్నగారికి ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే కనీసం లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి అన్నగారు అందరి కోసం ఫ్రీగా అన్నం పంచిపెడుతున్నారు। భిక్షుకులకు కానీ, అనాథులకు కానీ వీకోటలో అన్నం ఎవరు పెడతారా అంటే అది వేణన్న అని అందరూ చెప్తారు। ఇట్లా చేయటం అంత ఈజీ కాదు, ఎందుకంటే రోజుకి కనీసం అంటే ఒక 50 మంది ఆకలి తీరుస్తాడు అన్న। 6 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే కనీసం అంటే ఇప్పటికీ 90 భోజనాలు క్రాస్ చేశాడు అన్న। ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి। అన్నకి అవార్డు ఇది చాలా తక్కువ నా ప్రకారం। ప్రజాసేవ చేయనీకి కదిలినాడురా పేదోళ్ళ గుండెల్లో పొత్తై కొడితే ఆశలు తీర్చగ కదిలిన నేతైనాడు నిరుపేద జనాలకు సారథి మీరు, జనం గుండెలోన మీరు నిలిచినారు, తన మాటే ఒక తూటై కదిలిండురణం బాట। ఆ గుర్తింపుని ప్రముఖ యూనివర్సిటీ గుర్తించడానికి డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది। ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి। మళ్ళా కూడా ఈ రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ యాచకులను కాపాడుకుంటూ అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి వేణు ఆచార్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అవార్డుకి వచ్చింది సంతోషంకు మా శిఖర్ వాళ్ళు మొత్తం వేస్తూ ఉంటాం। డాక్టర్ అవార్డుకి వచ్చింది సంతోషంకు మేము సాల్వ్ వేస్తూ ఉంటాము। మా శిఖర్ మేము లేకపోతే కూడా భోజనం ఇంకా అందరిని ఇంకా పిలుచుకోవచ్చి ఇంకా అందరికీ బాధపడేది మా వేణుయే। బాధపడేది కావాలంటే సపోర్ట్ చేస్తాడు, వేణు సపోర్ట్ చేస్తాడు। ఆయన దగ్గర బడ్జెట్ లేదు, మోడీ దగ్గర పోయి మా వేణు మోడీ దగ్గర పోయి మాట్లాడుకొని మా మాట్లాడుకొని ఇల్లు కట్టించాలి, ఏం కట్టించదు మోడీ దగ్గర మోడీ దగ్గర పోయి మా వేణు ఇల్లు కట్టించాలి। జిందాబాద్ వేణు జిందాబాద్ అందరికీ ధన్యవాదాలు। ఈరోజు మా వీకోట షికారి కాలనీకి ఇచ్చేసాను। వాళ్ళు ఎంతో అభిమానంతో నన్ను పిలిపించి ఈరోజు నాకు ఒక చిన్న సత్కారం చేస్తున్నటువంటి మా యొక్క షికారి కాలనీ వాసులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మీ అభిమానాలు, మీ ఆదరణలు ఇలాగే ఎప్పుడూ కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ
మీకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, మీకు ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏమేమి కావాలో ఏమేమి లేదో ప్రతి ఒక్కటి మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు మరియు ప్రతి ఒక్క నాయకులకు కూడా తీసుకుని వెళ్ళి మీ యొక్క సమస్యలను తెలియజేస్తానని, మీ యొక్క ఆదరణ అభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నిలుచుకోండి అందరూ, నిల్చోండి. సరే, ఓకే. వీకోటాని అభివృద్ధిలో నడుపుతున్నందుకు సత్యసాయి నగర్ యూత్ అంతా కలిసి సన్మానం చేస్తున్నాం వేణన్న గారికి. అందరూ బాగున్నారమ్మా? మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఎంతోమంది అనాథలు, దిక్కులేని వారు, యాచకులు, రోడ్డుపై తిరుగుతున్నటువంటి వారికి ఎన్నో కార్యక్రమాలు అందించినటువంటి కొంతమంది మన వీకోటాకు సంబంధించి కానీ బయట సంబంధించి కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా వారి సహకారంతో, ఇలాంటి పెద్దల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాలాంటి వారిని గుర్తించి ఈరోజు ఈ యొక్క సత్కారానికి అర్హుడైనటువంటి నన్ను అభినందించిన మా హెడ్ మాస్టర్ గారికి మరియు మా రమేష్ గారికి, మన టీచర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా ఏదైనా సాధించాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. తల్లు ఇలాంటి సత్కారం నాకు అందిస్తున్నటువంటి మా యొక్క ప్రధాన ఉపాధ్యాయుల గారికి, సహచర ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్కూల్లో 1986, 87, 88 ఈ మధ్య ఇక్కడే నేను చదువుకున్నానమ్మా. 6th నుండి ఇక్కడ చదువుకున్నాను. 1వ క్లాస్ నుండి ఎలిమెంటరీ స్కూల్ బీకోటాలో 1986 నుండి 89 వరకు ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను. ఈ స్కూల్ అంటే నాకు ప్రత్యేకమైన ఒక మా ఇంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ స్కూల్లోనే ఆడుకున్నాను. ఈ స్కూల్లోనే ప్రతి ఒక్కటి నేను అందరితోటి, నాతోటి స్నేహితులతో ఆడుకొని ఇక్కడ గడిపిన వాడినమ్మా. ఇక్కడ ఏదైనా సదుపాయాలు కూడా కానీ నా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. చేస్తాను ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో ఈ స్కూల్, మన స్కూల్కి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఖచ్చితంగా చేస్తానని మా సార్ సమక్షంలో తెలియజేస్తున్నాను. సార్ వీకోట అధ్యక్షులు శ్రీ వేణు ఆచార్య గారికి డాక్టరేట్ పట్టం ఇచ్చిన సందర్భంగా శ్రీరామ భజన మండలి కమిటీ సభ్యులు, అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, సెక్రటరీ గారు అందరూ పాల్గొని వేణు ఆచార్య గారిని సన్మానించడం మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా శ్రీ సీతారామ లక్ష్మణ భారత
ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు నీకు ఉండాలని కోరి వీకోట్లో కానీ మన చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు చేయాలని కోరి ప్రార్థిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదము నిండుగా మెండుగా ఎల్లప్పుడూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ అందరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీకోట దివ్యాంగుల మిత్ర సేవ సంఘం మన వీకోట దివ్యాంగులు వేణన్న గారి ఈ అన్నదాన సుఖీభవ ఎంతో మందికి సహాయము చేయగల మన వేణన్నకి డాక్టరేట్ పథకం వచ్చినందుకు మా వీకోట దివ్యాంగుల మిత్ర సేవ సంఘం తరపున శుభాకాంక్షలు. మా వేణన్న గారికి చాలా మనిషి తెల్లవాడికి సాయంత్రం మనకు రుణపడి ఉన్నలా అన్న బీద సాదా ముస్లిం ముతక ప్రతి ఒక్కరికి ఎక్కడుండే పొనుకోని వాళ్ళు కూడా లేపించిపోయి అన్నం పెట్టి ఆదరించిన కాబట్టి ఈరోజు మా వికలాంగ దివ్యాంగులు మొత్తం మా మనస్ఫూర్తిగా ఈరోజు వేణన్నకి శుభాకాంక్షలు సెలవు. డాక్టర్ వేణన్న గారు కులమత అతీతంగా సేవా కార్యక్రమం చేస్తున్నందువల్ల డాక్టరేట్ దానికి చిన్న సత్కారం ఉన్న జర్నపల్లి అందరూ కలిసి సత్కారం చేస్తాము. ఈరోజు మా మిత్రులు మా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా జర్నపల్లి మైనార్టీ యూత్ సభ్యులందరూ కలిసి ఈరోజు నన్ను ఎంతగానో సన్మానించుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సేవాస్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఇలాగ ముందుకు వచ్చి వీకోటలో ఉన్నటువంటి కార్యక్రమాలపై పేదలకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మా యొక్క మైనార్టీ సోదరులందరికీ నా యొక్క పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అదే నిలబెట్టేస్తాం. అది వానికి లోకల్ గజమాల తీస్తాను మళ్ళీ లాస్ట్లో నిలబెట్టేస్తాం. గజమాల చిన్ననాటి స్నేహితుడు సిటీ దోస్తులు అంటే ఒకే క్లాస్లో చదువుకున్నాము. జెడ్పీ హై స్కూల్ వీకోట నందు అందరూ కూడా మేము కలిసి చదువుకొని చిన్నప్పటి నుంచి ఆడుకునేటప్పటి నుంచి కూడా మేమందరూ కూడా ఫ్రెండ్స్గా ఉన్నాము. మేము ఒక క్లాస్మేట్స్. అందులో కొంతమంది ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందుబాటులో కాలేదు. ఈరోజు పిలుద్దామనుకున్నాము కానీ సమయాభావంతో ఈరోజు చిన్నగా సత్కారం చేయాలని చెప్పి దేనికి సత్కారం చేయాలనుకుంటున్నామంటే 2019 భయంకరమైన కరోనా సమయంలో ఆ కరోనా వ్యాధిగ్రస్తులను వాళ్లకు కావలసినటువంటి ప్రైమరీ నీడ్స్ ఆహారము, టిఫను, మధ్యాహ్నం భోజనము, అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేసి ఆ రోజు నుంచి కూడా 2019 నుంచి కూడా
ఇది చాలా బాగుంది, మానవ సేవలు చేయడము చాలా సంతోషాన్ని ఇచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది నా మనసు అని చెప్పి సుమారు 7 సంవత్సరాల నుంచి కూడా అనాథలకు, ఆశయం లేని వాళ్లకు, పిచ్చి వాళ్లకు, మెంటల్ వాళ్లకు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, సేవలు అందించినటువంటి మన ప్రియతమైన మన వేణు స్నేహితులకి డాక్టరేట్ రావడం అనేది చాలా గర్వకారణం. వీకోటాకే పెద్ద గర్వకారణం. ఎందుకంటే సమాజ సేవకు ఈరోజు డాక్టరేట్ అమెరికా యూనివర్సిటీ ప్రదానం చేసిందంటే మాకు నిజంగానే స్టేజ్ పైన ఉన్నప్పటి నుంచి కూడా చెప్పలేనటువంటి ఆనందంతో మేము చాలా ఆనందపడినాము. ఇలాంటి అవార్డులు, రివార్డులు ఇంకా ఈ జీవితంలో ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటూ, అత్యున్నతమైనటువంటి స్థానాల్లో అనేక రకాలుగా ఇతని యొక్క సేవలు అలాంటి వాళ్ళకి మరి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ చిన్న అవకాశాన్ని విరమించుకుంటున్నాను. నా స్నేహితులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా కంఠంలో నా ప్రాణం ఉన్న నాళ్ళు నా స్నేహితులతో కలిసి అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తామని మా స్నేహితులకు మాటిస్తూ, గ్రామ ప్రజలకు, మా వీకోట ప్రజలకు ప్రతి ఒక్కరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వీళ్ళు మాట్లాడతారు కొంచెం తెలుగు పడేట్లున్నారు. ఈరోజు మా ప్రియ స్నేహితుడు, ప్రియమిత్రుడు, క్లాస్మేట్ శ్రీ వేణు అనే మాట కన్నా అన్నదానం వేణు అనేటువంటి మాట చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఆనంద్ చెప్పినట్లు 2019 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వీకోటలోనే కాకుండా ఎక్కడైనా కూడా అనాథలుగా ఉన్నా కానీ మరియు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి తన వంతు కృషి చేస్తూ తన స్వశక్తితో అన్నీ కూడా చేసుకుంటూ మంచి అవార్డు అనేది ఈరోజు తీసుకురావడము నాకు చాలా గర్వకారణం ఫ్రెండ్స్గా. సో ఈయన ఒక మంచి ఆరోగ్యాలు భగవంతుడు ఇచ్చి ఇంకా మంచి అవార్డులు, రివార్డులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మానవ సేవ మాధవ సేవ అని చెప్పి మాకు తెలిపినటువంటి ప్రధానమైన వ్యక్తి మా మిత్రుడు. చిరకాలంగా హ్యాపీగా ఉండాలని చెప్పి, సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన యొక్క చేతులకు ఆయనకి మేమందరూ కూడా చేయగలిగి ఉంటామని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. రమేష్ మిత్రుడు వేణుకి డాక్టరేట్ రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం. నాకే కాదు, మా మిత్రులు, మా స్నేహితులు, మేము క్లాస్మేట్స్కి అంతా కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా మిత్రులే కాదు, వీకోట అంతా కూడా అందరికీ కూడా గర్వించదగ్గ విషయం. వీకోటకే గర్వకారణం మా మిత్రుడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది అంతకంటే పుణ్యం ఇంక ఏది లేదు. ఇది సాక్షాత్తు భాగవత, భారత, రామాయణాల్లో కానీ పురాణాల్లో చెప్పిన విషయము. అలాంటి వ్యక్తి దైవంతో కూడా సమానమని కూడా మన పురాణాలు భావిస్తున్నాయి. నిజంగా చాలా సంతోషం. నువ్వు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని, నీకు గుర్తింపు అనేది అది చాలా గొప్ప మహద్భాగ్యము. ఇలాంటి గుర్తింపు రావడం అనేది సంతోషదాయకం. ఇంకా మీరు పెద్ద పెద్ద అవార్డులు తీసుకొని ఇంకా గొప్పగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మానవ సేవే కాకుండా ఈ అనాథులకి ఆశ్రయం ఇవ్వడము, ఆహారం ఇవ్వడమే కాకుండా సామాజిక సేవలో కూడా పాల్గొంటున్నాడు. అది కూడా మనం తెలియజేసినటువంటి సందర్భం ఇది. సామాజిక సేవ అన్నప్పుడు ప్రతి గ్రామము తిరుగుతాడు. ప్రతి గ్రామము తిరిగి అక్కడ ఆ గ్రామానికి మరుగుదొడ్లు ఉన్నాయా, నీటి కాలువలు ఉన్నాయా, కరెంట్ సౌకర్యం ఉందా, మరి ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఆ ఊరికి శ్మశానాలు ఉన్నాయా లేవా, ఒకవేళ లేకుండా పోతే ఆ శ్మశానం లేదు అని చెప్పి ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ఆ తత్వం కూడా ఉంది. కాబట్టి సామాజిక సేవలో కూడా నిమగ్నమైనందువల్ల ఈసారి అతనికి అవార్డు వచ్చేటప్పుడు సామాజిక సేవా తరఫున కూడా ఒక మంచి పెద్ద రాష్ట్రపతి అవార్డు కూడా రావాలని చెప్పి నేను మున్సిపల్గా కోరుకుంటున్నాను. మిత్రుల్లో విఆర్ ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, అదేవిధంగా అన్నదాన వేణు, కానిస్టేబుల్ విశ్వ, అదేవిధంగా మా మిత్రులు తెలుగు పండితులు రమేష్ గారు, ఇక్కడ
మా శ్రేయోభిలాషి మా మిత్రుడు బిజినెస్ మ్యాగ్నెట్ గారి తనయుడు శ్రీ గోపి కూడా దీంట్లో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం. నా స్నేహితులతో ఇలా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఆశీస్సులు కూడా నాకు అందాలని, భగవంతునికి అందాలని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. రామకృష్ణ గారు మన వేణు గురించి చిన్న 4 మాటలు ఈరోజు సంధ్యా సమయంలో సాయంకాలం వేళ మా మిత్రులతో కలిసి మన యొక్క వేణుకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మేమందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మరి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోతే, వాళ్ళకి ఏదైనా జబ్బు పడితే వాళ్ళు మనం తాకలేని పరిస్థితి. అట్లే మన బిడ్డలకు కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడో చోట హాస్పిటల్లో వేసి వాళ్ళను చూసుకునే పరిస్థితి. అలాంటిది మన వేణు జబ్బు ఉన్నా, కుష్ఠవ్యాధి ఉన్నా, వాడు అనారోగ్యంతో ఉన్న వృద్ధులైనా, మన మిత్రులు చెప్పినట్లు మెంటల్ వాళ్ళైనా ఎలాంటి లింగభేదం లేకుండా అతను దగ్గరుండి వాళ్ళకి స్నానం చేయించడం, బట్టలు కొత్త నూతన దుస్తులు ఇప్పించడం, వాళ్ళకు ఆహారం అందించి, వాళ్ళకు నివాసాన్ని కల్పించి చాలా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇలాంటి మహోన్నతమైన డాక్టరేట్ రావడం చాలా గర్వించదగ్గ విషయం. అతన్ని ఇంకా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ అది మరింత గొప్ప స్థాయి కలిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేణుకు ఆయన కుటుంబానికి ఆ కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి అష్టాైశ్వర్య ఆరోగ్యాలు కల్పించి అతనికి మనోధైర్యాలు ఇచ్చి ఇంకా ముందుకు పోయేదానికి భగవంతుడు తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. మా చిన్ననాటి స్నేహితుడు, మా బాలమిత్రుడు, జడ్పీ హై స్కూల్లో వీకోట్లో చదివినాము. 88 బ్యాచ్ కదా, 90 వరకు చదివినాము. కాకపోతే ఈ మధ్య వేణు ఒక 10 సంవత్సరాల నుంచి సేవా దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. దాన్ని చూసి వీళ్ళు కూడా మంచి ఇదిగా ఇచ్చినారు, గౌరవ ప్రదానం చేసినారు. ఆయన ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మా ఫ్రెండ్ కావడము చాలా సంతోషకరము. అలాగే ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.